అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ ఈ వీడియోని చాలామంది ఒప్పుకోరు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, న్యూట్రల్ వర్గాలు కావచ్చు, ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, నా వ్యూయర్స్, ఈవెన్ నా కింద కామెంట్లలో కూడా 90% నేను చెప్పిన సబ్జెక్ట్కి వ్యతిరేకంగానే కామెంట్లు రావచ్చు. కానీ నేను 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఈ కంటెంట్ వదులుతున్నా, ఈ వీడియో చేస్తున్నా. 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నా. అదేంటంటే వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, బీసీలకు నిధులు ఇవ్వలేదు, బీసీ ఉప ప్రణాళిక అమలు చేయట్లేదు, బీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఎగ్గొట్టారు, బీసీల అభివృద్ధి లేదు, ఇలా ఎంత వ్యతిరేకత ఉన్నా, బీసీ కార్పొరేషన్లు కూడా నిర్వీర్యం చేశారు, ఏదో పదవుల కోసం వాడారు, బీసీలను రాజకీయ పదవులకు వాడారు తప్ప పెత్తనం ఇవ్వలేదు, ఇలా ఎంత వ్యతిరేకత ఉన్నా బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంలో, ఎంపీ సీట్లు ఇవ్వడంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు ఒక 10 రోజుల నుంచి కూడా ఆ వర్గాల్లో వైసీపీ పట్ల సానుకూలత పెంచాయి. ఈవెన్ నేను తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన బీసీ నాయకులతో మాట్లాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులతో మాట్లాడాను, తెలుగుదేశం పార్టీలో కూడా కరుడుగట్టిన టీడీపీ వాళ్ళు, మొదటి నుంచి కూడా టీడీపీ కంటు పెట్టుకుని ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇతర వర్గాలు, న్యూట్రల్ వర్గాలతో కూడా నేను చాలామందితో మాట్లాడాను, మన టీం డిస్కస్ చేయించాం. సో చాలా సెన్సేషనల్ అంశాలు తెలిసాయి. ఇక్కడ ఏమంటారంటే చాలామంది ఆల్రెడీ కామెంట్ చేసే ఉంటారు, ఈ రోజుల్లో కులం చూసి ఎందుకు ఓటేస్తారు, వచ్చే ఎన్నికల్లో కులం చూసి ఓటేరు అని అంటారు. కులం చూసి ఓటేయకపోతే రెడ్డీస్ గత ఎన్నికల్లో వైసీపీకి 70% మంది ఓటేశారు. మరి ఇప్పుడు 50-50 వేస్తారా? రెడ్డీస్కి రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా కులం ఉంటుందిగా, కులం పిచ్చి ఉంటుందిగా, ఎంతైనా వాళ్ళ నాయకుడే కదా. గత ఎన్నికల్లో 72% వేసిన వాళ్ళు ఈసారి ఒక 65% వేస్తారుగా. అలాగే కమ్మ సామాజిక వర్గానికి కూడా ఎంతైనా తమ కమ్యూనిటీ, తమ పార్టీ అని ఉంటుందిగా. సో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 69% వేశారు. సో ఈ ఎన్నికల్లో ఒక 80% వేస్తారుగా ఖచ్చితంగా. సో ఆ రెండు కమ్యూనిటీలకి కమ్యూనిటీ సెంటిమెంట్ ఉన్నప్పుడు, మా కులము మా నాయకుడు అని ఉన్నప్పుడు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా కాపుల్లో పట్టున్నప్పుడు, మరి బీసీలకి ఎందుకని ఉండకూడదు? బీసీలకి కమ్యూనిటీ సెంటిమెంట్ ఉండకూడదా? కులపెచ్చ ఉండకూడదా? ఖచ్చితంగా ఉంటుంది. మీరు మీ కమ్యూనిటీ కోణంలో చూసినప్పుడు బీసీల కమ్యూనిటీ కోణంలో చూస్తారు. సో అది మనకి గ్రౌండ్ లెవెల్లో తెలిసిన ఫ్యాక్ట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పొలిటికల్ స్కెచ్. ఏదో అందరూ అనుకుంటారు అంటే ఈ రోజుల్లో యాక్చువల్లీ కులం చూడకూడదు. మన రాష్ట్రం ఇప్పుడున్న అత్యంత దారుణ హీనకర పరిస్థితుల్లో అభివృద్ధి లేకపోవడం, రాజధాని లేకపోవడం, పోలవరం అవ్వకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, పరిశ్రమలు వెళ్ళిపోవడం, ఇన్ని ఇబ్బందుల్లో కులం చూడకూడదు. నిజంగానే కులం చూడాల్సిన అవసరమే లేదు. నాయకుడిని, పరిపాలనను మాత్రమే చూసి ఓటేయాలి. కానీ అవన్నీ మనం మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయమ్మా. కానీ ఎన్నికలు వచ్చేసరికి, పోల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి, ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎక్కడొక్కడ లోపల రగులుతూ ఉంటుందన్నమాట. సో అది ఇప్పుడు టీడీపీకి భయం పట్టుకుంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక ట్రాప్ స్కెచ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది ఇది అనే టీడీపీ వాళ్ళ పేర్లు పెడతారు. కానీ ఆయన ఒక పొలిటికల్ నిర్ణయాల్లో కొన్ని తెగింపు నిర్ణయాలు, కొన్ని సాహసాలు అనుకోవచ్చు. లేకపోతే నరసరావుపేట పార్లమెంటు, ఏలూరు పార్లమెంటు లాంటి సీట్లు యాదవాస్కి ఇచ్చారు. మైలవరం నియోజకవర్గం లాంటి సీటు యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు. తణుకు సీటు ఆల్రెడీ గత ఎన్నికల్లో యాదవ్కి, ఇప్పుడు కూడా యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గం యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గం కూడా యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వడం, మైలవరం యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వడం ఎంత ప్లస్ తెలుసా? కందుకూరు నియోజకవర్గంలో బీసీలు, పర్టికులర్గా యాదవ్ కమ్యూనిటీల్లో టీడీపీ అంటేనే ఓటింగ్, టీడీపీ అంటేనే ఇష్టం. యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నేను కనుక్కున్నా, గుడ్లూరు, ఉలవపాడు లాంటి మండలాల్లో చాలామంది నాయకులతో మాట్లాడా. కానీ వాళ్ళకి ఎప్పుడైతే యాదవ్ కమ్యూనిటీకి సీట్ అనౌన్స్ చేశారో అప్పుడు టీడీపీ నాయకులకు అంతర్గతంగా భయం పట్టుకుంది. అన్న మరి మా వాళ్ళు అయితే మొదటి నుంచి టీడీపీయే, కానీ ఇప్పుడు తొలిసారిగా మాకు అవకాశం వచ్చింది కదా, అందుకని ఇటువైపు టర్న్ అవుతారేమో అనే భయం ఉంది. ఇన్నాళ్ళు అక్కడ రాజకీయం అంతా దివి శివరాం గారో, లేదంటే మానుగుంట మహేదర్ రెడ్డి గారో, లేదంటే పోతుల రామారావు గారో, లేదంటే ఇప్పుడు ఇంటి నాగేశ్వరరావు గారు, వీళ్ళ చేతుల్లోనే ఉంది 2 పార్టీలు కలిపి. కానీ ఇప్పుడు మారిందిగా, బీసీల చేతుల్లోకి వెళ్తుందిగా మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత. సో మరి వాళ్ళు ఎందుకు వదులుతారు ఈ అవకాశాన్ని అనేది లోకల్లో వినిపిస్తున్న టాక్. ఇది నేను చెప్పినందుకు నన్ను తిట్టుకోవచ్చు కాక, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఆ నియోజకవర్గం తప్ప మిగిలిన వాళ్ళందరూ నన్ను తిట్టొచ్చు కాక, కానీ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ఫ్యాక్ట్ ఇది. సేమ్ మైలవరం నియోజకవర్గం,
మైలవరం నియోజకవర్గంలో ఇన్నాళ్ళు రాజకీయం అంటే దేవినేని ఫ్యామిలీనో లేదంటే వసంత కృష్ణప్రసాద్ గారి ఫ్యామిలీనో వాళ్ళలో వీళ్ళు ఉండొచ్చు. సో అక్కడ 2014 ఎన్నికల్లో యాక్చువల్లీ జోగి రమేష్ గారికి ఇచ్చి వైసీపీ ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్కడ కొంత కమ్యూనిటీ సెంటిమెంట్ కూడా ఉంది. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అంతర్గతంగా ఒక కమ్యూనిటీ సెంటిమెంట్ అయితే రగులుకుంది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కోవాలా అనే ఒక సొల్యూషన్ కోసం వెతుకుతోంది. నేను ఒక 4 రోజుల కిందట కూడా ఈ వీడియో చేశాను. ఈ సబ్జెక్ట్లో కాస్త పైన టచ్ చేసి వీడియో చేశాను. చాలామంది యాక్సెప్ట్ చేయలే, నన్ను తిట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఏదో గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది గెలిచేస్తాము అంటే పనికిరాదు. అలర్ట్ అవ్వాలి, ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాలి. తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులు లేరు. ఉన్నప్పటికీ ఫైనాన్షియల్గా వాళ్ళ సొంత నిధులు సమకూర్చుకుని ఎన్నికలకు వెళ్ళగలిగే ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వాళ్ళు లేరు. అదే టీడీపీకి సమస్య. ఉంటే ఇచ్చేవాళ్ళే. అంతెందుకు నరసరావుపేట పార్లమెంట్లో యాదవ్ కమ్యూనిటీకి సీట్ ఇవ్వడం వల్ల అక్కడ యాక్చువల్లీ పుట్ట మహేష్ యాదవ్కి ఇవ్వాలని టీడీపీ ఎప్పుడో ట్రై చేసింది, కానీ ఇవ్వాల. ఇస్తే బాగానే ఉండదు. అలా టీడీపీ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వకపోవడం వల్ల కాస్త గ్రౌండ్ లెవెల్లో అయితే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి టీడీపీ అలర్ట్ అయితే మంచిది. యాక్చువల్ అలర్ట్ అయ్యారంట. ఇంటర్నల్గా వాళ్ళు కూడా కొన్ని సొల్యూషన్స్ అయితే తీసుకుంటున్నారంట. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.